అప్డేట్స్ అండి. సో ఇవాళ అప్డేట్ ఏంటంటే ఏడబ్ల్యూటీ అండ్ ఏడబ్ల్యూహెచ్ రిక్రూట్మెంట్. ఓకే, అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్. ఓకే, ఈ డిస్ట్రిక్ట్ వైజ్ నోటిఫికేషన్స్ ఉన్నాయండి. అయితే ఈ ఓన్లీ పెద్దపల్లి అండ్ మహబూబ్ నగర్ ఒకటే రిలీజ్ చేశారు. ఓకే, పెద్దపల్లి అండ్ మహబూబ్ నగర్ ఒకటే రిలీజ్ చేశారు. ఒకసారి చూడండి పెద్దపల్లి నోటిఫికేషన్ చూడండి. సో పెద్దపల్లి సాక్షి, ఓకే, మహిళా అభివృద్ధి శాఖ పెద్దపల్లి. ఓకే, అంగన్వాడీ. సో చివరి తేదీ 6/7/2026. ఓకేనా, ఇది వివిధ పత్రికల్లో పెద్దపల్లి వారు వేసిన నోటిఫికేషన్. ఓకేనా, సో ఇది పెద్దపల్లి ఉందండి, మహబూబ్నగర్ ఉంది. ఈ రెండు డిస్టిక్ల వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, సో రోస్టర్ ప్రకారం ఎన్ని వేకెన్సీ ఉన్నాయి పెద్దపల్లి అనుకో డౌన్లోడ్ చేసుకోండి. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కారంపూర్ ఒకటి, ఓకే, శివపల్లి, ఇవి ఉన్నాయండి. కేటగిరీ వైజ్ కూడా ఉంది. సో ఓసీ ఒకసారి చూడండి. ఏడబ్ల్యూటీ, ఏడబ్ల్యూహెచ్. ఓకే, ప్రస్తుతానికి అయితే అంగన్వాడీ టీచర్ వేకెన్సీస్ తీస్తున్నారండి. తర్వాత అంగన్వాడీ హెల్పర్ తీస్తారు. సో ప్రస్తుతానికి ఇది ఉందండి ఐడీస్ ప్రకారం. ఈ ఐడి ఈ శ్రీరాంపూర్ కనెక్ట్ చేస్తారు. సో ఈ డేట్ 26 నుంచి 6/7 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ డిస్టిక్లలో ఉంది. పెద్దపల్లి డిస్టిక్లో ఎక్కడ ఏముంది అనేది ఆ డేట్ నుంచి ఈ డేట్ వరకు దేనికి రివైజ్డ్ పొజిషన్ రిజర్వ్ ఫర్ దేనికి ఉందని వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ బీసీబీకి ఉంది, బీసీబీకి వస్తుంది. ఓకే, సో అలాగని నెక్స్ట్ మహబూబ్ నగర్ కూడా పడింది. నా మహబూబ్ నగర్ నోటిఫికేషన్ చదివింది. సో దేవకరంద్రలో అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆర్ఏ మొత్తం 16 ఉంది. జడ్చర్లో 24 అంగన్వాడీ టీచర్లు, 49 ఆర్ఏ మొత్తం 74. మహబూబ్ నగర్ రూరల్లో 18, 25 మొత్తం 177 పోస్టులు ఉన్నాయండి. సో అంగన్వాడీ టీచర్ 64, అంగన్వాడీ ఆర్ఏ 113. ఇది మహబూబ్ నగర్. ఇది సో నెక్స్ట్ దీనికి ఇది ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఒకసారి చూసుకోండి. సో మహబూబ్ నగర్ సూకరంపల్లిలో అంగన్వాడీ టీచర్ ఉంది. ఇది ఏ కాస్ట్ ఉంది, అక్కడ బీసీబీ, ఓసీ, బీసీ. సో ఇలా మీరు నేను పైగా ఒకసారి చూసుకోండి. ఈ డేట్ ఒకసారి 26/2026 నుంచి 30/6/2026. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ గైడ్ లైన్స్ ఒకసారి చూస్తే అది ఫస్ట్ అప్లికేషన్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. ఈ అప్లికేషన్ ఒకసారి చూసుకోండి. అంగన్వాడీగా అప్లైన్ ఫర్ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ ఆయన చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఎలా చూసుకోవాలి. సో ఇలా ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్లో 2 ఉన్నాయండి చూసుకోవాలి. సెలెక్ట్ నేమ్. ఓకే, ఇది మీ నేము, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అడ్రస్, విలేజ్. ఓకే, కాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఇద్దరు మైనారిటీ ఎస్ఆర్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఇంకా రెగ్యులర్ పర్టికులర్స్ ఆఫ్ ఎస్ఎస్సి మార్క్స్ అండ్ జీపీ అంటారు మేము. సో ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ జీపీ. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది. సో ఇంటర్మీడియట్ చదివితే లేకపోతే ఓపెన్ ఇంటరా, రెగ్యులరా. ఓకే, మార్క్స్ ఏంటి, ఈ ఇంటర్ పాసింగ్. ఓకే, ఇంటర్ మార్క్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ హైయెస్ట్ ఏంటిది. ఓకే, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి. నెక్స్ట్ మీరు ఇక్కడ అప్లై చేసుకో, ఇక్కడ ఏం సర్టిఫికేట్ అవన్నీ మీరు ఒకసారి రెడీ చేసుకోండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కంపల్సరీ. సో 10th సర్టిఫికేట్, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ అప్లై చేయాలి. వీడియో అయితే వీడియో సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఆర్ఫ్ అంటే ఆర్ఫ్ అండి. డిఫరెంట్ ఏబుల్ అయితే ఆ సర్టిఫికేట్, క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ అనేది అది, సర్టిఫికేట్ ఆఫ్ యూజ్ లేబర్స్. ఇవన్నీ మీరు రెడీ చేసుకోండి. ఇది అప్లై చేసే విధానం ఆన్లైన్ అప్లై చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు గైడ్ లైన్స్కి వెళ్తే, సో గైడ్ లైన్స్ ఎలా రిపోర్ట్ చేస్తారు, అసలు ఎన్ని మార్క్స్ ఇస్తారు, అసలు సెలక్షన్ కమిటీ ఏంటి, అవన్నీ ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే, సో ఇక్కడ ఫిల్లింగ్ ఒక గైడ్ లైన్స్ ఉంది. ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఫస్ట్ పేజ్ అంగన్వాడీ టీచర్స్ ఇన్ ఆల్ ఏరియాస్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ వేకెన్సీస్ ట్రైబల్ ఏరియాస్లో తీసుకుంటున్నాను. ఓకే, సో సెలక్షన్ కమిటీ ఏంటి మరి, సెలక్షన్ కమిటీ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంటుందండి. సో అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీ కమిటీ లెవెల్లో ఉంటే అసలు ఆల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్ అక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది కదా ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్. సో దాంట్లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్స్కి అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటాడు, ఆర్డీఓ మెంబర్, డిఎం అండ్ హెచ్ఓ, ఏడిఎం హెచ్ఓ మెంబర్ ఉంటాడు, టీడబ్ల్యూఓ, డబ్ల్యూసీ, ఎస్సీ. ఓకే, కన్వీనర్ ఉంటుంది. సో అలా ఐటీడీఎస్ కిందకి అయితే ఐటీడీఎస్ ఏరియాస్ అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ మినిస్టర్ చైర్పర్సన్ ఉంటాడు, ఆర్డీఓ కన్సర్న్ మెంబర్ ఉంటారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ మెంబర్, డిఎం అండ్ హెచ్ఓ, ఏడిఎం హెచ్ఓ మెంబర్ ఉంటాడు, డిడబ్ల్యూఓ, డబ్ల్యూసీ, మెంబర్ ఆఫ్ కన్వీనర్. ఓకేనా, వీళ్ళు ఐటీడీఏ ఉంటుంది. సో ఈ కమిటీ. ఓకే, సో ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఏంటి,
selection parameters in for the post of Anganwadi teachers and Anganwadi helpers, all the candidates shall be local women, local voters, even local women, resident of the ward in respect of urban areas, resident of Gram Panchayat in respect of rural areas. Okay, where Anganwadi center located. ఎక్కడైతే అంగన్వాడీ సెంటర్ ఉందో లోకల్ అయితే గ్రామ పంచాయతీ ఉండాలి, అర్బన్ ఏరియాలో అయితే వార్డులో ఉండాలి. ఓకేనా. ద పోస్ట్ ఆఫ్ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్ ఏం ఫర్ ఎస్టీ హ్యాబిటేషన్ as per SC/ST subtype. Only ST candidates will be eligible from the same unit terms. Okay. Okay, SC/ST వాళ్ళైతే వాళ్ళే eligible. Okay. The post of Anganwadi teacher and Anganwadi helper aim for SC application as per SC/ST subtype. Only SC candidate. Okay. Next. మరి వీళ్ళకి వెయిటేజ్ ఏముంటుంది? వెయిటేజ్ సెలక్షన్ ఎట్లా అంటే మొత్తం 100 మార్క్స్ ఉంటాయండి. సో మార్క్స్ ఎక్కడ ఇంటర్మీడియట్ 12th. సో వెయిటేజ్ అంటే 770. సో 12th ఇంటర్మీడియట్ మార్క్స్. వీడియో అయితే 5 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. ఓకే. సో ఆర్ఫన్ అయితే 10 మార్క్స్ యాడ్ అయిపోయి ఎక్స్ట్రా. సో డిఫరెంట్ ఏబుల్ పర్సన్స్కి 5 మార్కులు ఎక్స్ట్రా యాడ్ అయిపోయి. సో ఇంటర్వ్యూ బై సెలక్షన్ కమిటీ 10 మార్క్స్ ఉంది. ఇది ఇంటర్వ్యూ చేసినాక. సో ఇవన్నీ మొత్తం క్యాటరీ తీసుకుని 100 మార్క్స్ ఉంటే ఎవరికి ఎక్కువ మార్క్స్ అయితే వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏజ్. సో ఇంటర్మీడియట్ ఉండాలి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. ఓకే. ఇద్దరు ఏడబ్ల్యూటీ అండ్ ఏడబ్ల్యూహెచ్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ అంగన్వాడీ హెల్పర్, if no candidate with intermediate 12th standard education qualification available, the candidate with next lower education qualification. ఒకవేళ అప్లికేషన్స్ ఇంటర్మీడియట్ లో రాకపోతే అప్పుడు 10th వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఓకే. ద క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏడబ్ల్యూటీ 18 నుంచి 35 ఇయర్స్ ఉండాలండి. ఓకే. 18 నుంచి 35 లోపు ఉండాలి ఏజ్. సో మళ్ళీ రిజర్వేషన్ కూడా ఉంది. సో రిజర్వేషన్ ఉంది. సో SC/ST రిజర్వేషన్, AWS రిజర్వేషన్ ఉంది. సో ఇంకా వేరే రూల్స్ అంటే సో మనకి జీవోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి చూసుకోవచ్చు. ప్రీవియస్ జీవోస్ మెయిన్ ఇదండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియో 10th ఫస్ట్ నుంచి చూడండి. టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. మీ యొక్క ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే మాకు అప్లై అని కామెంట్ చేయండి, మేము అప్లై చేస్తాం. ఓకే. మీ తరఫున మేము అప్లై చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ.